హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. టీజీటీ పోస్టుల ఫలితాలు ప్రకటన. సంక్షేమ గురుకులాల్లో 4006 టీజీటీ పోస్టుల ఫలితాలను గురుకుల నియామక బోర్డు ప్రకటించింది. మొత్తం 10 సబ్జెక్టుల వారీగా పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో పొందుపరిచింది. దివ్యాంగుల కేటగిరీలో పోస్టులు మినహా మిగతా వాటికి ఎంపిక జాబితాలు వెలువడ్డాయి. డిఎల్, జేఎల్, టీజీటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నారు. 5న లైబ్రేరియన్ పోస్టుల ధృవీకరణ పత్రాల పరిశీలన. సాంకేతిక, ఇంటర్ విద్యా విభాగాల్లో లైబ్రేరియన్ పోస్టులకు ధృవీకరణ పత్రాల పరిశీలన ఈ నెల 5న నిర్వహించినట్టు టీఎస్పీఎస్సీ శుక్రవారం తెలిపింది. ఉదయం 10:30 గంటల నుంచి టీఎస్పీఎస్సీ కార్యాలయంలో పరిశీలన ఉంటుందని పేర్కొంది. 1:2 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థుల జాబితా కమిషన్ వెబ్సైట్లో ఉందని, పరిశీలనకు వచ్చే అభ్యర్థులందరూ చెక్లిస్టులో పత్రాలు తీసుకురావాలని సూచించింది. ఒరిజినల్ ధృవీకరణ పత్రాలు సమర్పించుకుంటే తదుపరి సమయం ఇవ్వబోమని కమిషన్ స్పష్టం చేసింది. పురపాలక శాఖలో అకౌంటెంట్ అధికారి పోస్టులో ఒక పోస్టుకు కోత పడింది. జూనియర్ అకౌంట్స్ అధికారుల పోస్టులు 13 నుంచి 12 తగ్గించింది. ఈ మేరకు పురపాలక శాఖ సవరణ ప్రతిపాదన వచ్చినట్టు కమిషన్ తెలిపింది. గతంలో జోన్ 5లో 3 పోస్టులు ఉంటే ఇప్పుడు 2కు తగ్గాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.